బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. నేడు రోహిత్, రితేష్, నమిత్ శర్మ కస్టడీపై కోర్టు తీర్పు వెలువరించనుంది. ముగ్గురు నిందితులను వారం రోజుల కస్టడీకి పోలీసులు కోరారు. పోలీసులు ఇచ్చి పంపిన 7గురిలో 4గురిని సిట్ అధికారులు విచారించారు. ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. రవి, అర్జున్, శ్రవణ్ తో పాటు ఓ మహిళను కూడా ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని రిమాండ్ కు పంపించారు. మిగతా వ్యక్తుల్ని వరుసగా విచారిస్తున్నారు. కేసుకు సంబంధించి డ్రగ్స్ లావాదేవీలపైన ఆరా తీస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రితేష్, నమిత్ శర్మ ఈ ముగ్గురు రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో వాళ్ళని కస్టడీకి తీసుకోవాలని భావిస్తూ ఉండగా 10 రోజుల పాటు కస్టడీకి కావాలంటూ కోర్టును కోరడం జరిగింది. కోర్టు ఇవాళ తీర్పు వెలువరించబోతోంది. మరి 10 రోజుల పాటు కస్టడీకి కావాలని తెలియజేసిన నేపథ్యంలోనే కోర్టు ఎన్ని రోజుల పాటు వీళ్లను కస్టడీకి అప్పగించబోతోంది పోలీసులకు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. మరి కొద్దిసేపట్లోనే దానికి సంబంధించినటువంటి తీర్పు అనేది రాబోతోంది. ఇక ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించడం జరిగింది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో పాజిటివ్ వచ్చిన వాళ్ళు, అలాగే నోటీసులు ఇచ్చి పంపించిన 7గురిలో 4గురిని సిట్ అధికారులు విచారించారు. వారి యొక్క డ్రగ్స్ లావాదేవీలు, అలాగే వారి మధ్య జరిగినటువంటి ఆర్థిక లావాదేవీల పైన ఆరా తీయడం జరిగింది. రవి, అర్జున్, శ్రవణ్ తో పాటు ప్రియాంక అనే మరో మహిళను కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ ముగ్గురిని కస్టడీకి తీసుకుని విచారణ చేస్తే ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి మూలాలతో పాటు వీళ్లకు నెట్వర్క్ గా ఏర్పడి ఎప్పటి నుంచి డ్రగ్స్ రవాణాలలో పార్టిసిపేషన్ ఏమైనా ఉందా, అలాగే ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించి కూడా పూర్తిగా ఆరా తీయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.